సో మనందరం రెగ్యులర్గా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ పిల్లలు కానీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. మీకు సివియర్ పెయిన్ ఉంటే మరీ ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు కూడా హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసి స్లోగా ప్రెస్ చేసుకొని హెడ్ లెఫ్ట్కి టచ్ చేసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో పూర్ణ గారు ఉన్నారు, యోగా టీచర్, థెరపిస్ట్ అనమాట. సో మనందరం రెగ్యులర్గా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కువగా బ్యాక్ పెయిన్తో వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళకి యోగాసనాలతో చెక్ పెట్టే ఆసనాలని ఇప్పుడు చూద్దాం. చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అయిపోయింది. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ అన్ని, జాయింట్ పెయిన్స్ అన్ని కూడా చాలా ఎక్కువైపోయాయి. రోజు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు కూర్చుని ఆఫీస్ వర్క్స్ కానీ సిట్టింగ్ వర్క్స్ ఎక్కువైపోయాయి. అవును. సో దాంతో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. వాటికి సంబంధించి కొన్ని ఆసనాస్ చూద్దాం. బ్యాక్ పెయిన్కి బాధపడే వాళ్ళు, బ్యాక్ పెయిన్ కోసం బాధపడే వాళ్ళు ఇలా బెల్లకిలా పడుకొని హ్యాండ్స్ ఇలా సైడ్కి పెట్టుకోండి. ఓకే. సైడ్కి పెట్టుకొని నెక్ ప్రశాంతంగా, నెక్ లిఫ్ట్ చేయొద్దు, నెక్ స్ట్రైట్గా ఉంచేసుకొని నెక్ డౌన్ చేసుకోండి. నెక్ రిలాక్సింగ్గా పెట్టుకోవాలి ఇక్కడ కూడా. సో బ్యాక్ రిలాక్సింగ్ కోసం మొదటి ఆసనం, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని రైట్ మోకాల మీద స్లోగా పెట్టేసుకొని ఇక్కడ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ స్లోగా ఆపోజిట్ సైడ్లో లెగ్ని బెండ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా బెండ్ చేసుకొని ఇలా బెండ్ చేస్తూ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని ఇలా నెమ్మదిగా నొక్కుతూ స్లోగా ఇప్పుడు హెడ్ని కూడా ఇలా సైడ్కి టర్న్ చేసుకోండి, ఆపోజిట్ సైడ్లో. ఓకే. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు లెగ్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఏదైతే లోయర్ బ్యాక్ ఉందో ఆ లోయర్ బ్యాక్ దగ్గర స్ట్రెచ్చింగ్ ఉంటుంది. సో మీకు లోయర్ బ్యాక్ మీద ఆ స్ట్రెచ్చింగ్తోనే బ్యాక్ అంతా రిలాక్స్ అవుతుంది. ఓకే. సో ఏదైనా ఆసనం చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఆ పర్టికులర్ మూమెంట్ని బాగా అబ్జర్వ్ చేయాలి. కంప్లీట్ నోటీస్ చేస్తూ అది రిలాక్సేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో మీకు పెయిన్ ఎక్కువగా ఉంటే ఒక 5 కౌంట్స్తో అలా ఇలా 1 2 3 4 5 స్లోగా నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్ స్ట్రెచ్ చేసుకొని లెగ్ స్ట్రెచ్ చేసాయి. నెక్స్ట్ అలానే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. రైట్ లెగ్ని లెఫ్ట్ మోకాల మీద పెట్టేసి ఇక్కడ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నెమ్మదిగా లెఫ్ట్కి బెండ్ చేసుకోండి. లెఫ్ట్కి బెండ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. మీకు సివియర్ పెయిన్ ఉంటే మరీ ప్రెస్ చేయొద్దు. పెయిన్ ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు, ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు, అంతే. సో నాకు పర్వాలేదు, బ్యాక్ కొంచెం రిలాక్సింగ్గా ఉంది అంటే మీరు ఇంకొద్దిగా స్ట్రెచ్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా నెమ్మదిగా డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా మనము ఏ ఆసనం చేస్తున్నా, ఏది చేస్తున్నా కంప్లీట్ ఫోకస్ ఆన్ అవర్ మూమెంట్. సో ఇప్పుడు బ్యాక్ ఇలా ట్విస్ట్ అవుతుంది. ఈ ట్విస్టింగ్లోనే మనకి లోయర్ బ్యాక్ రిలాక్స్ అవుతుంది, హిప్ స్ట్రెచ్ అవుతుంది, లెగ్ స్ట్రెచ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ఒక్క ఆసనంతో మనకి చాలా స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. ప్రతి స్ట్రెచ్చింగ్ ఐస్ క్లోజ్ చేసి ఒక 5 కౌంట్స్. 1 2 3 4 5 నెమ్మదిగా. ఇనీషియల్గా అయితే 5, ఇనిషియల్గా 5, తర్వాత మనం కౌంట్ పెంచుకుంటూ ఉండాలి. మన పెయిన్ సివియారిటీని బట్టి స్లోగా స్టార్ట్ చేస్తూ కౌంట్ పెంచుకుంటూ ఉండాలి. ఓకే. సో దీంతో మనకేంటంటే స్టార్టింగ్లో బ్యాక్ పెయిన్ ఉన్న రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. మరీ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు డేలో 2 టైమ్స్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అలా చేసుకోవచ్చు. ఇంకా పెయిన్ ఎక్కువ ఉంది అంటే కౌంట్ పెంచుకోండి, లేదు బాగుంది అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. దీంతోపాటు ఇంకొక ఆసనం చూద్దాం. సేమ్ ఇలానే లెగ్స్ ఫోల్డ్ చేసుకొని 2 కాళ్ళు దగ్గరగా ఉంచేయండి. పాదాలు 2 దగ్గరగా, మోకాలు 2 దగ్గరగా ఉంచేసి సేమ్ హ్యాండ్స్ ఇలానే సైడ్కి స్లోగా. ఇప్పుడు ఇక్కడ శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా రైట్కి బెండ్ చేసుకోవాలి. ఇందాకట్లానే సేమ్ ఇది మర్కటాసన అంటాము. ఇప్పుడు కూడా హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మీద పెట్టేసి స్లోగా ప్రెస్ చేసుకొని హెడ్ లెఫ్ట్కి టచ్ చేసుకోవాలి, ఆపోజిట్ సైడ్. అలానే ఇప్పుడు కూడా సేమ్ ఫోకస్ చేయాలి. స్పైన్ స్ట్రెచ్ అవుతుంది, లోయర్ బ్యాక్ రిలాక్స్ అవుతుంది, హిప్ స్ట్రెచ్ అవుతుంది, లెగ్ స్ట్రెచింగ్ ఉంటుంది, మంచి రిలాక్సేషన్ వస్తుంది. సో సేమ్ అలానే 5 కౌంట్స్తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 స్లోలీ కమ్ టు సెంటర్. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ సెంటర్. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా లెఫ్ట్కి బెండ్ చేయండి. సేమ్ అలానే లెఫ్ట్ హ్యాండ్ని రైట్ నీ మీద పెట్టేసి స్లోగా ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ కూడా మీ పెయిన్ ఎంత ఉంది సివియారిటీని బట్టి చూసుకొని ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువ ఉంది అంటే అవసరం లేదు, హ్యాండ్ తీసేసి జస్ట్ మనం స్ట్రెచ్చింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఒక 5 కౌంట్స్. 1 2
3, 4, 5 స్లోగా ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సేలింగ్, లెగ్ స్ట్రెచ్ చేసుకొని ఒక్కసారి రిలాక్స్ అయిపోండి. అలా ఐస్ క్లోజ్ చేసి జస్ట్ రిలాక్స్. మ్యామ్ ఇప్పుడు మీరు చూపించిన 2 ఆసనాలు కూడా ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ అలానా, లేకపోతే రెండిట్లో ఏది కుదిరినా చేసుకోవచ్చా? అలా ఏం లేదు, మనకున్న సివియారిటీని బట్టి. నేను చెప్పినట్టుగా డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం సివియర్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేయాలి. లెగ్ అంతగా బెండ్ చేయకుండా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంత స్లోగా బెండ్ చేసుకోవాలి. అదే కొంచెం ఇప్పుడే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్టాండింగ్ వర్క్ చేసిన వాళ్ళకి, ఆఫీస్లో సిట్టింగ్ వర్క్స్ చేసే వాళ్ళకి, కొంచెం అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ టైం చేసుకోవచ్చు, కొంచెం ఫ్లెక్సిబుల్గా బెండ్ చేసుకోవచ్చు. అప్పుడే రిలాక్సేషన్ బాగా వస్తుంది వాళ్ళు. స్పైన్లో మనకి ఏంటంటే లోయర్ బ్యాక్లో, ఎస్పెషల్లీ లోయర్ బ్యాక్లో మనకి డిస్క్లు ఉంటాయి. సో ఆ డిస్క్ దగ్గర కొంచెం బల్జ్ అనేది అవుతుంది. ఆ బల్జ్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది సివియారిటీ ఉంటుంది. సో ఆ సివియారిటీని చూసుకొని మనం ఆసన స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. అది అండర్ గైడెన్స్, టీచర్ గైడెన్స్లో చేస్తే కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో నార్మల్గా బ్యాక్ పెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే మనం నార్మల్గా చేసేసుకోవచ్చు చిన్న చిన్న మూమెంట్స్ అవి. ఓన్లీ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం పర్యవేక్షణలో గైడెన్స్లో చేస్తే బాగుంటుంది. ఓకే మ్యామ్, థైరాయిడ్ వల్ల కూడా చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి ఆసనాలు ఉంటాయి, వస్తే త్వరగా తగ్గడానికి ఏంటి సొల్యూషన్? ఓకే, థైరాయిడ్ అనేది యాక్చువల్గా డిసీజ్ కాదు. సో అది కూడా లైఫ్ స్టైల్, మనం చేసుకునే లైఫ్ స్టైల్ వల్లే, మనం తీసుకునే ఫుడ్ అయినా ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అది స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయ్యాక డాక్టర్ మెడిసిన్ వాడమంటారు. సో అది ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేయకుండానే మనం త్రూ యోగా ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటూ స్లోగా డౌన్ చేసుకోవచ్చు, దాన్ని తగ్గించేసుకునే ఛాన్సెస్ ఉంటుంది మనకి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ కొన్ని ఆసనాస్ ఉంటాయి, బ్రీతింగ్ ఉంటుంది, చాంటింగ్స్ ఉంటాయి. అవి బాగా మనకి యూజ్ అవుతుంది. థైరాయిడ్ నార్మల్ అయిపోతుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల. సో అది నార్మల్ అయిపోతుంది, ఎందుకంటే అది గొంతుకు సంబంధించింది కాబట్టి. ఆ చాంటింగ్స్ వల్ల చాంటింగ్ బాగా యూజ్ అవుతుంది మనకి. దాంతో మైండ్ రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఒక చాంటింగ్ మాకు చూపించండి. ఓకే, భగవద్గీతలో కానీ ఏ శ్లోకాస్లో కానీ ఫస్ట్ ఓంతో స్టార్ట్ చేస్తాం. సో ఓం అనే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. సో ఆ ఓం అనే దాన్ని ప్రతి దాంట్లో ఎందుకు పెట్టారనేది మనం అది ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు. సో ఆ ఓంకారానికి అంత వైబ్రేషన్స్ చాలా ఉంటుంది. మనం ఒక్కసారి దానికి అలవాటు అయ్యామంటే దాన్ని ఇంకా మానం అసలు, అంత బాగుంటుంది. సో ఒకవేళ అయితే మరి థైరాయిడ్ లేని వాళ్ళు చేసినా కూడా మంచిదే, చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్ అవుతుంది. మీరు అలా కళ్ళు మూసుకొని ఒక 2 minutes చేస్తే చాలు, చాలా రిలాక్స్ అయిపోతుంది. మీరు మార్నింగ్ నుండి చేసిన వర్క్ అంతా కూడా ఒక్కసారిగా మాయమైనట్టుగా ఉంటుంది, అంత రిలీజ్ అయిపోతుంది స్ట్రెస్ అనేది, అలసట అనేది మొత్తం తగ్గిపోతుంది. ఓకే, అయితే మీరు థంబ్నెయిల్ మీద థైరాయిడ్ కోసం ఆసనం అని చూసిన వాళ్ళే కాదు, మామూలు వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్ అవును, చేద్దామా? సో దీనికి మనం నార్మల్గా చిన్ముద్ర ఆర్ జ్ఞానముద్ర అంటాం దీన్ని. సో ముద్ర పెట్టేసుకొని నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీరు కూడా చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే దీనికి శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మనం యాక్చువల్గా ఓం వేరే ఉంది, ఆ ఓం అనే చాంటింగ్ వేరే ఉంటుంది. సో మనం ఓన్లీ ఓంకారం చేస్తున్నాం. ఆ ఓంకారం అయినా కూడా ఫస్ట్ శ్వాస మీరు ఎంత స్లోగా తీసుకోగలరో అంత స్లోగా ఫుల్గా తీసుకోవాలి. వదులుతున్నప్పుడు కూడా చాలా స్లోగా వదులుతూ ఓం చెప్పాలి. ఎంతసేపు ఓంకారం పలకగలమో ఎంతసేపు బ్రీత్ అవుట్ చేయగలమో అంత స్లోగా ఓం చెప్పాలి. ఓకే, మరి మీరేమో ఆసనం, నాదేమో పద్మాసనం. పర్వాలేదు, శారీలో ఉన్నారు, డ్రెస్లో ఉన్నాను. సో చూడండి, నేను శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఓం చెప్తాను. సో ఏదైనా చాంటింగ్ చేస్తున్నా, బ్రీతింగ్ చేస్తున్నా స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచాలి. స్పైన్ అంటేనే మనకి అది వజ్రంతో సమానం. సో మన బాడీకి కానీ మన మైండ్కి కానీ వజ్రం అంటే ఏంటి, అన్నిట్లో చాలా విలువైంది కాబట్టి మనకి స్పైన్ విలువైంది. సో అందుకని మనం స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఫస్ట్ చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు దీన్ని. సో ముద్ర కూడా చాలా మనకి వీటితో కూడా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్గా మనం వాటి గురించి కూడా మాట్లాడదాం తప్పకుండా. సో ఫస్ట్ ఇది చిన్ముద్ర, జ్ఞానముద్ర నేను చేస్తాను చూడండి. ఫస్ట్ బ్రీత్ ఇన్, ఐస్ క్లోజ్ చేసి, స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. సో దీంట్లో ఓ మకార 2 సౌండ్స్ వినిపించాయి మీకు. సో ఫస్ట్ ఓ 2 చేయాలి. సో అప్పుడే మనకి వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం వల్ల, సో థైరాయిడ్ ఇక్కడ మనకి వైబ్రేషన్స్ ఉంటాయి. సో దాంతో ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. సో థైరాయిడ్ అంటే మనకి దాంట్లో ఉన్న హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ తగ్గిపోవడం వల్ల మనకి థైరాయిడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ లెవెల్స్ పెరుగుతాయి.
సో దాంతో మనకి ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో హార్మోనల్స్ అనేవి మనకి బ్యాలెన్స్ అవుతాయి. సో దాంతో మనకి థైరాయిడ్ ఒకటే కాదు, హెడ్లో కూడా రిలాక్సేషన్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెడేక్ ఉన్నా తగ్గుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఒక దాంట్లో ఇన్ని సొల్యూషన్స్ అన్నమాట. ఒక ఆసనం చేస్తే మనకి 4-5 బెనిఫిట్స్ ఉంటాయి. అది అంతగా మనం నోటీస్ చేయము, కాకపోతే చేస్తూ ఉంటే మనకి రెగ్యులర్గా అది తెలిసిపోతుంది. ఓకే, సరే చేస్తారా మీరు కూడా? సరే, ఫస్ట్ బ్యాక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీత్ అవుట్. One more time, take a deep breath. ఇలా ఓంకారం చేసిన తర్వాత నా ఫీల్ ఏంటంటే మంచిగా వైబ్రేషన్ అనిపించింది, చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది. కానీ వెంటనే కళ్ళు తెరవకూడదంట, నాకు అసలు తెలీదు. సో కళ్ళు మూసుకొనే ఉండటం వల్ల కాసేపటి వరకు ఆ రిలాక్సేషన్ మనం ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాం, మనకి హ్యాపీగా అనిపిస్తుందంట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా హెడ్ అండ్ ఫేస్ రీజియన్లో తెలుస్తుంది. సో మనం ఫేషియల్స్ అవి చేసుకోకుండా కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్ అనేది గ్లో అవుతుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. మరి మీరు అలా కూర్చున్నారు, నేను చైర్లో ఉన్నా ఇలా కూర్చున్నాను, కానీ కొంతమంది స్వతహాగానే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు అలా కూర్చోలేకపోతే ఇలా ఓకే అలా కూర్చోవచ్చు. అందుకనే చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, స్పైన్ షుడ్ బి స్ట్రైట్, ఆల్వేస్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్. మీరు ఎలా కూర్చున్నా, ఇది సుఖాసనం, ఇది వజ్రాసనం, అయితే మనం పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. ఓకే, అలా. తెలుగువన్ రమ్మంది తెలుగువన్